ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలకు స్వాగతం. ఏమండి, శుక్రవారం నాడు దానాలు చేయకూడదంటారు, నిజమేనా? ఒకవేళ దానం చేస్తే ఎటువంటి విధానం చేయాలి? తప్పనిసరిగా శుక్రవారం లక్ష్మి కదండి, అందుచేత ధనాన్ని మాత్రం ఇతరులకి అప్పుగా ఇవ్వకూడదు. దానంగా ఇచ్చినట్టు భావిస్తే అది వేరు, అప్పుగా ఇస్తే మాత్రం అది శాపం. అంటే వాడు ఇవ్వటం తక్కువ, ఇంకా ఇచ్చేది ఏమి ఉండదు. ఆయన దానం చేయదలుచుకుంటే చేయొచ్చు, పుణ్యం. అలాగే శుక్రవారం నాడు గోమాతకు సేవ, గోవుకి ఆహారంగా పెట్టాలి ఏదైనా సరే. పుష్టభాగం అంతా పసుపు రాసి కుంకం పెట్టి 3 ప్రదక్షిణాలు చేసి పచ్చి గడ్డి కానీ మామిడి పండు కానీ పెట్టచ్చు. ఈ కాలం మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి చాలా విశేషవంతమైన అభివృద్ధి వస్తుంది. ఇది కూడా మనం దానం చేసినట్టే. అంటే మనకి కలిసి వచ్చే దానాలు చేయాలి. శుక్రవారం నాడు కలిసి రాని దానాలు కొన్ని ఉంటాయి. ఆ దానాలు ఏంటంటే, ఇతరులకి సలహా ఇస్తే ఏం పర్వాలేదు బస్ నేనున్నాను, నువ్వు వెళ్ళిపో, వాడి సంగతి చూడు అంటే అది కలిసి రాలేంది. అంటే పిచ్చి సలహాలు ఇవ్వకూడదు. ఆ సలహా ఇవ్వటం కూడా లక్ష్మీదేవికి తెలుస్తుంది. ఓహో, వీడికి ఇట్లా ఇచ్చావు నువ్వు సలహా, వాడు నీ సలహా పాటించి అన్యాయం చేశాడు కాబట్టి నీకు అదృష్టం బదులు దురదృష్టం ఇస్తున్నానయా, నువ్వేమనుకోవద్దంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు సలహాలు కూడా ఇవ్వకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే శుక్రవారం నాడు నువ్వులు ఒకటి దానం చేయకూడదు, పాలు ఒకటి దానం చేయకూడదు. దానం అంటే ఫ్రీగా ఇవ్వటం. అలాగే స్టీలు సామాన్లు శుక్రవారం నాడు బయటికి పంపించకూడదు. అలాగే మీరు అలంకరించేటువంటి వస్తువులు ఉన్నాయి, బంగారు నగలు, పెళ్ళి వచ్చింది అక్కయ్య ఏమనుకోవద్దు, ఒక్కసారి ఇస్తావు నీ గొలుసు, నేను సాయంత్రం కల్లా తెచ్చిస్తాలే అని చెప్పేసి అడిగి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇవ్వరండి. శుక్రవారం నాడు బంగారం మీరు గనక మీ చేతి మీదుగా ఇతరులకి వేసుకోబ్బా పర్వాలేదులేనే ఇస్తే డూప్లికేట్ నగే ఇంటికి వస్తుంది, అసలు సిసలైన నగ మాత్రం ఇంటికి రాదు. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. అసలు ఒకరి నగలు ఒకరు వేసుకోవటం అనేది పెద్ద తప్పు. వాళ్ళు ఎంత బెస్ట్ ఫ్రెండ్షిప్ అయినా సరే అలా ఇవ్వకూడదనమాట. ఎందుకంటే వాళ్ళకి గ్రహచారం బాగాలేక ఎక్కడో పెట్టి మర్చిపోతారు, ఎవరికో దొరుకుతుంది, వీళ్ళు ఇవ్వలేక నానా బీభత్సం చెందుతుంటారు. ఇలా చాలా సంఘటనలు జరుగుతాయి. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, మీరు వేసుకున్నటువంటి నగలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకండి, అలంకరణ కోసం. అది చాలా తప్పు. మరీను శుక్రవారం ఇవ్వకూడదు. శుక్రవారం రాత్రి పెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతోంది, నగలు లేవు, అందరూ భేదవాళ్ళు అనుకుంటారు కదా పెళ్ళికి వచ్చిన వాళ్ళు అని పక్కింటమ్మ దగ్గర పొరిగింటమ్మ దగ్గర నగలు ఇస్తాను మళ్ళీ మీకు ఎల్లుండికల్లా అని చెప్పి తీసుకెళ్తే ఏదో విధంగా అవి పారేసుకోవడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే, అనుభవాలు చెప్పిన పెద్దల వాక్యాలు, వీటిని సరదాగా కొట్టి పారేయకూడదు. దీని వెనకాల అంతర్లీనంగా మన సంప్రదాయాలు దాగి ఉన్నాయి. అలాగే రాత్రిపూట పాలు, పెరుగు, మంచినీళ్ళు, ఉప్పు ఈ 3 దానం చేయకూడదు శుక్రవారం నాడు. ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి రానే రాదు, ఇంకా ఇంపాసిబుల్. తెలియకుండా ఎవరికైనా ఇస్తే గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రవారం నాడు మీరు పూజించేటువంటి లక్ష్మీ విగ్రహాన్ని, మేము ఊరికి వెళ్తున్నాం కాస్త చూడండి, మీరు రేపు పొద్దున పూజలో పెట్టండి,
ఊరి నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటానని ఇవ్వకూడదు. మీరు ఏ పాదరస లక్ష్మియో లేక వెండి లక్ష్మియో లేక బంగారపు రూపో ఇచ్చి రోజు పూజ చేస్తాం కదా, ఊరికి వెళ్తున్నాం అర్జెంటుగా అని పక్కింటి వాళ్ళకి ఇచ్చి పూజ చేయమంటే ఈ లక్ష్మీదేవి ఆ ఇంటికి వెళ్ళింది కాబట్టి మరలా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి రావడానికి చాలా కాలం పడుతుంది. వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఆమె యొక్క మనసంతా అటువైపే ఉంటుంది. ఆ ఇంట్లో ఏంటి నైవేద్యాలు చాలా బాగా పెట్టారే, ఈ అమ్మాయి ఏంటి నైవేద్యం కూడా పెట్టట్లేదు అనుకుంటుంది. అంటే క్లిక్ అన్నమాట ఇక్కడ. శుక్రవారం నాడు ఏ ఇంట ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యం పెడతారో అన్నపరమాణం, ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందండి. ప్రతి శుక్రవారం చెయ్యాలి ఇది. అసలు బెల్లం, ఆవు పాలు, పొంగల్ అన్నమాట, ఆవు నెయ్యి వేసి ఇట్లా ఆచరిస్తే శుక్రవార లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.